నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు ఒకప్పుడు గ్రామాల్లో చూసుకున్నట్లయితే గ్రామాల్లోనే కాదు ఎక్కడ చూసుకున్నా గూడా శ్మశానం అనేది ఊరి బయట, ఊరి చివర ఎక్కడో ఒక దగ్గర ఉండేది. కానీ ఇప్పుడు ఆ విధానం లేదండి. శ్మశానాలు ఇళ్ళ మధ్యలోనే ఉంటున్నాయి. కాలనీ చివర్లోనే ఉంటున్నాయి. ఎక్కడ పడితే అక్కడే ఈ సంస్కారాలన్నీ చేసేస్తున్నారు. అంటే దీనన్నిటి వల్ల అక్కడ నివసిస్తున్న వారికి ఏమైనా దోషం అనేది ఉండే అవకాశం ఉంటుందంటారా? అక్కడ ప్రత్యేకించి ఉండే ఇళ్లలో వాళ్ళు ఏమైనా జాగ్రత్తలు పాటించాలంటారా? ఇప్పుడు మనము శ్మశానము అని అంటున్నాం కదా. హ్మ్. ఒకప్పుడు భూమి మొత్తం శ్మశానమే అమ్మ. అవునా? భూమి మొత్తం శ్మశానమే. దీని మనకు చండీలో దీని విధానం ఇస్తారు. హ్మ్. శుంభస్యైవ నిశుంభస్య ధూమ్రాక్షస్య చ మర్దిని అని చెప్పి, అలాగే రక్త బీజ వధే దేవి చండముండ వినాశిని అని చెప్పి ఉంది. అవును గురుగారు. ఈ శుంభ నిశుంభాదులు అనేటువంటి రాక్షసుల్ని అలాగే మహిషుణ్ణి సంహరించినప్పుడు ఆ ఒక్క శరీరం నుంచి వచ్చినటువంటి మాంసముద్దలు భూమి మొత్తం చెల్లాచెదురుగా పడినవి. అలాగే రక్త బీజవధే దేవిని, రాక్షసుడి పేరే రక్తబీజుడు. అతని శరీరం నుంచి ఒక రక్తపు బిందు కింద పడితే అందరు రాక్షసులు వస్తారు. అలా అమ్మవారు సంహరిస్తున్నప్పుడు అతని శరీరం నుంచి వచ్చినటువంటి రక్తం భూమి మొత్తం ఎర్రగా వచ్చేసింది. అనేక రకాలుగా రాక్షసులు ఉద్భవిస్తూనే ఉన్నారు. అప్పుడు అమ్మవారి నాలిక మొత్తం భూమికి చుట్టేసేసి ఆ రక్తబీజుల యొక్క రక్తం కింద పడకుండా ఆ రక్తాన్ని మొత్తం పీల్చేసి మనం చంపేసేసింది. ఇలా ఉన్నప్పుడు భూమి మొత్తము కూడా శ్మశానం. దీని పేరే రుద్రభూమి. మంచి భూమి చెడ్డ భూమి అంటానికి లేదమ్మా. దీని మొత్తం భూమండలం మొత్తం కూడా ఒకప్పుడు రుద్రభూమే. శుద్ధి చేసుకుంటూ వస్తూ ఉన్నారు. శ్మశానం అనేటువంటిది ఆ తర్వాత ఊరు చివరకు ఉంటుంది. ఊరు మొత్తం ఊరిలో ఉంటే ఊరి చివరి శ్మశానం ఉంటుంది. సంబంధం లేకుండా ఉండాలి. ఎందువలన? ఈశ్వరుడు శ్మశానంలో ఎప్పుడు నాట్యమాడుతూ ఉంటాడు. ఆ నాట్యం ఆడుతున్నప్పుడు ఒక్కోసారి సుడిగాలిలాగా వచ్చి మొత్తం అంతా తిరిగిపోతూ ఉంటుంది. దాని విషయం జనాలకు అర్థం కాదు. ఏదో దయ్యం వచ్చింది, ప్రేతం వచ్చింది, భూతం వచ్చిందని చెప్పి రకరకాలుగా భయపడి ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో ఎక్కడో దూరంగా ఉంటే ఏ ఇబ్బంది ఉండదు, ప్రశాంతం. ఇవాళ శవాలతోటే వ్యాపారం చేస్తున్నప్పుడు ఇంకా శవాల మధ్యలో మనం ఉంటే వచ్చే నష్టం ఏముందమ్మా? నేను అంటున్నాను కాదు. తెల్లవారులేస్తే శవాలతోటే నడిచేది. శవాల మీదే శవాలతోటే నడుస్తున్నారు. ఇక అది శ్మశానం అంటానికి వీలే ఉంది. ఎన్ని శ్మశానాలలో అపార్ట్మెంట్లు నుంచి అవును. బాలార్కౌ ప్రేత ధూమశ్చ, అర్ధాయుష్కులుగా ఎందుకు చనిపోతున్నారు అని అంటే ప్రేత ధూమశ్చ అని. శవదహనం చేస్తున్నప్పుడు ఆ ధూమం వచ్చేటువంటి పొగ పీలిస్తే ఆయు క్షీణమవుతుంది. దానికి తోడు మనిషి చనిపోతే స్నానం చేయాలని అంటూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు అంటారు అంటే కొన్ని దహనానికి ముందు మనిషి యొక్క శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోగానే అనేక రకాలైనటువంటి జీవాలు శరీరం మీద క్రిమిల్లాగా ఆవహిస్తాయి. ఆ పరిసరాలు ఉన్న వాళ్ళందరికీ కూడా రకరకాలైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్తే వెంటనే స్నానం చేయండి, అవన్నీ పోతాయి అని చెప్పి అంటుంటారు. అదే రకరకాలుగా తీసుకుంటూ వచ్చారంతా వేరే విషయం. ఇప్పుడు ప్రేత ధూమశ్చ ఇవన్నీ ఉన్నాయి కనుక ప్రేత ధూమం అనేటువంటిది కనుక వాసన వస్తే ఆయు క్షీణమైపోతున్నటువంటి విషయాన్ని ధృవీకరించి ఉంది కనుక ఊరి చివర పెట్టినట్లయితే ఏ ఇబ్బందులు ఉండవు. ఆ ఈశ్వరుడు అక్కడేదో నాట్యమాడతాడు, కుటుంబం క్షేమంగా ఉంటుంది అని. ఇవాళ తెల్లవారు లేస్తే శవాల మీదే కదండి వ్యాపారాలు జరుగుతున్నాయి. ఎన్ని శ్మశానాల మధ్యలో ఇల్లులు కట్టారు. శ్మశానాల మీదే, అవును, శ్మశానం మీదే ఇల్లు కట్టేసేసి నాకేదో ఆత్మ పట్టిందండి, దయ్యం పట్టిందండి, పీడ పట్టింది, పిశాచం పట్టిందంటే ఎట్లా అండి? సమాధులు చేస్తారు. అటువంటి సమాధుల్ని ఎన్నో సమాధుల్ని కబ్జా చేసేసుకొని వాటి మీద ఇల్లులు కట్టినవి లేవా అండి? మరి సుఖంగా ఉండట్లే. రిపీట్, అటువంటి పని చేసినప్పుడు మనకు సుఖంగా ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది? అన్ని కష్టాలు వస్తాయి. దీనికోసమండి భూత శుద్ధి కోసమే భూమి పూజ అంటారు. శంకుస్థాపనకి ముందు భూమి పూజ అని అంటారు. ఆ భూమి పూజ ప్రక్రియ దగ్గరగా 6 గంటలు ఉంటుందండి. మనం అరగంటలో చేస్తున్నాం. 6 గంటలు దాని ప్రక్రియ ఉంటుంది. ఎందుకంటే ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క విధానంలో వాటిని తీసేసి 8 దిక్కులా కూడా అష్టదిక్పాలుగుల్ని అక్కడ స్థాపించాలి. భూమి లోపల నవగ్రహాలని స్థాపించాలి, శంకు విధానాన్ని స్థాపించాలి. ఇవన్నీ చేసి కట్టినప్పుడు ఆ దోషం మన జోలికి రాదు. మనం స్థలం కట్టేది ఎక్కడ? ఇవాళ ఇక్కడ మనం కట్టే ఇల్లు. ఒకప్పుడు ఇదంతా కూడా అడవేగా. అంటే ఏవైతే కనుక ప్రకృతిలో ఉండేటువంటి జీవులు ఉంటున్నాయో వాటిని తొలగించేసేసి
మనం అక్కడ నివాసం ఉంటున్నాం. మన ఇంట్లో ఒక పాము వచ్చింది చెప్పి దాన్ని చంపేస్తున్నాం. అంటే మనం ఉండవలసిన ప్రాంతంలో మనం ఉండకుండా ఎక్కడ పడితే అక్కడ ఉంటూ నాకేదో అన్యాయం జరుగుతుంది అనేటువంటి విషయంలో మనం ఇదవుతున్నాం. కాబట్టి ఇవాళ శ్మశానం అంటే ముందు అర్థం తెలుసమ్మా? ఏ ఇంట్లో అయితే దీపారాధన లేకుండా ఉంటుందో ఆ ఇల్లు శ్మశానం. అంతకు మించిన శ్మశానం ఇంకేముంది? ఏ ఇంట్లో నిత్యం ఉదయం పూట దీపారాధన లేకుండా ఉంటుందో ఆ ఇల్లు శ్మశానం. ఏ ఇంటి ముందు ముగ్గు లేకుండా ఉంటుందో ఆ ఇల్లు శ్మశానం. మరి అట్లా ఆలోచిస్తే ఇప్పుడు ప్రతి అపార్ట్మెంట్లో శ్మశానాలతో సమానమే కదండి. అపార్ట్మెంట్కి 2 డోర్లు ఉంటాయి. ఇంచుమించుగా ఏ డోర్కైనా ముగ్గేస్తున్నారు ఎవరైనా? అంటే ఒకేసారి పెయింటింగ్ వేసేసి వదిలేస్తున్నారు. అది కాదు కదమ్మా కావాల్సింది. ప్రతినిత్యం రాత్రిపూట కలాపు చల్లి ముగ్గు వేయాలి. ఈ ద్వారంలోనే వేయాలి, ఆ ద్వారంలోనే వేయాలి. లేవు కదా. ఇక మనం శ్మశానం అంటే ఏంటి, శ్మశానంలో ఇల్లు కడుతున్నారు, శ్మశానాన్ని కబ్జా చేస్తున్నారు కూడా మనం మాట్లాడుకోకూడదు. అంటే ఉపయోగం లేదు దానివల్ల. ఎందువల్లంటే భయం పోయిందమ్మా జనాలకి. ఎందువలన పోయింది? ఏదన్నా కష్టం అనిపించింది, గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయ కొడదాం, దానికి ఏవో పరిహారాలు ఉన్నాయిగా, దానికి ఏవో పూజలు చేసుకుందాం. కావాలని చేసేటువంటి వాటికి ప్రాయశ్చిత్తాలు లేవు. కావాలని చేసుకునే వాటికి ప్రాయశ్చిత్తాలు లేవు. కొన్ని ప్రాయశ్చిత్తాలు ఉన్న వాటికి మనం చేసుకుంటే దాని నుంచి మనం బయటపడతాం. కానీ ఏం జరుగుతుందో చూద్దామన్న తర్వాత, జరిగిన తర్వాత ఎవ్వరూ లేరండి రోడ్డు మీద. అలా వెళ్తూ దేనికో గుద్దుకున్నట్టుగా నేను కింద పడ్డా బండి మించి. ఇక్కడ ఒక మచ్చ వచ్చింది. జన్మాంతరం మచ్చపోదుగా. కాబట్టి ఏదైనా జరిగిన తర్వాత ఏం చేయలేం. జరగక ముందు ఎలా జాగ్రత్త పడాలనేటువంటి విషయంలో మనం తీసుకోవడం ఉత్తమం. ఇవాళ రోజుల్లో ఇంచుమించుగా ఏ అపార్ట్మెంట్ చూసినా ఎక్కడ అపార్ట్మెంట్ ముందు ముగ్గులు లేవు. ఏ ఇంటికి వెళ్ళాలన్నప్పుడు ఇంటి ముందు ఏదో కలర్స్ వేసేసేసి పెయింటింగ్ వేస్తున్నారు తప్ప ఎవ్రీడే వేసే ముగ్గులు లేవు. కాబట్టి మొత్తము కూడా రుద్రభూమిలోనే మనం నివసిస్తున్నాం. కాబట్టి మనకి ఏ అనర్థం జరగకూడదని రుద్రుని ఎక్కువగా ఆరాధన చేసుకుంటే ఆయన ఏదో నృత్యం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మన జోలికి ఉగ్రభూతాలు రాకుండా మనం చేయవలసింది ఇంటి ముందు ముగ్గు, ఇంట్లో దీపారాధన చేసుకుంటే మన ఇల్లు శ్మశానం కాకుండా ఉంటుంది. అది విషయం అండి. ధన్యవాదాలు. పరమేశ్వర అర్పణం.